శబ్బాస్ రా ఢిల్లీ, శబ్బాస్. అబ్బా, నాకు భలే సంతోషంగా ఉందిరా. అన్నా, నాకు సంతోషంగా లేదు. ఏ జరిగిన 2 మర్డర్లు నేను చేయించలే అన్నా. నువ్వు చెప్పినట్లే బయటంతో ప్లాన్ చేయించిన, స్కెచ్ చేసింది నేనే అన్నా. కానీ చంపింది మాత్రం మనోడు కాదు. మీలాగే సీఎం సీట్ కోసం ఇంకెవరిని ఆశపడి ఉంటే ఆశపడ్డవాడు పోటీగా ఉన్న వాళ్ళని లేపేయాలనుకుంటే మీరు హత్య చేయమని ఢిల్లీకి చెప్పినట్టు వాడి ఇంకెవరికైనా చెప్పుంటే సీఎం సీట్కి రేస్లో ఉంది మీరు, దెన్ మహాదేవయ్య, చంద్రమతి అండ్ ఆఫ్ కోర్స్ పుణ్యకోటి. వీళ్ళలో మహాదేవ్ రెడ్డి, చంద్రమతి దే ఆర్ గాన్. ఇది యాక్చువల్లీ పుణ్యకోటి స్కెచ్ ఎందుకు అయి ఉండకూడదు? ఒకవేళ ఇది నిజమైతే ఐఎమ్ సారీ టు సే దిస్ సార్, వాళ్ళ నెక్స్ట్ టార్గెట్ మీరే. పుణ్యకోటి నాకే గొద్దులు తవ్వుతా ఉంటారా? ఆ పుణ్యకోటి గాడు చావాలి. అంతకంటే ముందు ఆ హంతకుడు ఎవరో తెలియాలి. లేదంటే మీరు పుణ్యకోటిని చంపేలోగా వాడు మిమ్మల్ని చంపేస్తాడు. రే ఢిల్లీ, ఆచార్య చెప్పింది కూడా కరెక్టేరా. ఆడిది ఆంధ్రానా, తమిళనాడా, కర్ణాటక, కేరళనా? ఆడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ మర్డర్లు చేయడానికి ఎంతెంత తీసుకుంటున్నాడు, అది నాకు కావాలి. వెంటనే కనుక్కో. మీరు హోమ్ మినిస్టర్, మీ చేతిలో డిపార్ట్మెంటే ఉందిగా. పదవుల్లో ఉన్నోళ్ళు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుపోతున్నారయ్యా. ఏం చేస్తున్నారా మీరందరూ? ఆ హంతకుడిని పట్టుకోవడానికి సిన్సియర్గా ట్రై చేస్తున్నాం సార్. బీపీ పెంచకండి అయ్యా. మీరేం చేస్తున్నారని ఆ సీఎం గారు నన్ను ఎక్కేస్తున్నాడు. లేదు సార్, త్వరలోనే. ఇదిగో బాబు, నువ్వు మాట్లాడుతుంది హోమ్ మినిస్టర్తోనయ్యా, పేపరాలతో కాదు. రేపు నన్ను కూడా లేపేస్తే జెండా కప్పి, టోపీలు దింపి, గాల్లోకి తుపాకులు పేల్చి, అధికారుల అంచనాలతో అంత్యక్రియలు జరిపించి చేతులు దులుపుకుంటారు. అడుగో అక్కడ కూర్చున్నాడుగా ఏసీపీ. మనం ఏదైనా ఆర్డర్ ఇస్తే చాలు పెద్ద ఆవేశంగా వచ్చి అడ్డుపట్టం తప్ప ఎందుకు పనికివాడు. సార్, నాకేమనిపిస్తుందంటే నేను సార్, నువ్వున్నవయ్యా బాబు. ఆ ఏసీపీ ఏదో చెప్తున్నాడు కదా, నువ్వు చెప్పవా? చెప్పు. జరిగిన 2 హత్యలు పదవి కోసం ఎందుకు జరిగి ఉండకూడదు? అలా నువ్వెందుకు అనుకుంటున్నావు? సార్, చచ్చిపోయిన వాళ్ళిద్దరూ కాబోయే సీఎం పొజిషన్లో ఉన్నారు. అది మీకు కూడా తెలుసు. అది ఇష్టం లేని వాళ్ళు ఇవి చేసి ఉండొచ్చు కదా. సో ఈ యాంగిల్ నుంచి చూస్తుంటే మంత్రులే హంతకుడు ఏమనిపిస్తుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేస్తే హంతకుని ఈజీగా పట్టుకోవచ్చు. కానీ మీరు స్పెషల్ పర్మిషన్ ఇస్తే కానీ మంత్రుల్ని ఎంక్వైరీ చేయడం కుదరదు సార్. చెయ్యవయ్యా, చెయ్యి. అనుమానం వచ్చిన ప్రతివాడిని ఇన్వెస్టిగేషన్ చెయ్యి. కన్ఫర్మ్ అనుకుంటే కడగటాల వెనక్కి తోసి కాలు చేతులు వెరక్కొట్టు. ఎస్ సార్. ఏసీలోనే చెమటలు పట్టించావు కదంటే ఈ కేసు అతనికి హ్యాండ్ ఓవర్